సాధారణంగా మనం సైకో కిల్లర్ సినిమాలు చూస్తుంటేనే భయపడుతూ ఉంటాం. అలాంటిది మనిషిని నిజంగా చూస్తే ఎంత నీచంగా ఉంటారా అనిపిస్తుంది. కానీ రెప్పర్ జయనందన్ అనే ఒక మోస్ట్ డేంజరస్ సీరియల్ కిల్లర్ చేసిన ఆగడాలను చూస్తే అసలు వీడి మనిషా రాక్షసుడా అని అంటారు. కేరళ పోలీసులకు నిద్ర లేకుండా చేశాడు. తిరుచి, ఎర్నాకుళం ప్రాంతాల్లో 3 ఏళ్ల పాటు ప్రజలు ఆరుబయట పడుకోలేదు. ఇళ్లకు గేట్లు వేసుకున్నారు. మళ్లీ లోపలికి వెళ్లి ఆ డోర్లకు కూడా తాళాలు వేసి మరీ పడుకునేవారు. ఇంకా అంతకు మించి చెప్పాలి అంటే మారణాయుధాలను పక్కన పెట్టుకుని పడుకున్నారు. 2003 నుంచి 2006 వరకు కేరళలో 2 జిల్లాలను గజగజ వణికించాడు జయనందన్. పోలీసులు ధైర్యం చెప్పినా జనం నమ్మలేదు. దీంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నారు. అంతకుమించి పోలీసులుగా ఏమీ చేయలేక తలదించుకునే పరిస్థితులు కూడా వచ్చాయి. మొదట్లో జరిగే దోపిడీలు, హత్యలను బీహార్ నుంచి వచ్చిన గ్యాంగ్ చేస్తుందేమో అని అనుమానించారు. అంతర్రాష్ట్ర ముఠాలను వెంటాడారు. కానీ ఆ హత్యల వెనక ఉన్నది ఒకే ఒక్కడని 2006లో జరిగిన ఒక ఘటన తర్వాతే పోలీసులకు తెలిసింది. 1968లో తిరుచిలో పుట్టిన జయనందన్ డ్రైవర్ గా పనిచేశాడు. ఆ తర్వాత కూలి పనులు చేశాడు. కానీ అతడు తాగితే మనిషే కాదు. ఆ విషయం ఆయన భార్యకు కూడా తెలుసు. కాకపోతే మత్తు దిగగానే భార్యను ప్రేమగా చూసుకునేవాడు. ఇక డబ్బును తొందరగా సంపాదించాలి, అది కూడా హత్యలు చేసైనా సరే ఎదిగిపోవాలి అనుకున్నాడు జయనందన్. అందుకోసం ఫుల్లుగా తాగి హత్యలు చేసేందుకు బయటకు వెళ్లేవాడు. అయితే ఒక హత్య తర్వాత 15 నుంచి నెల 2 నెలల పాటు సెలవులు తీసుకునేవాడు. ఆ సొమ్ము అయిపోయిన తర్వాత మాత్రమే మరో దోపిడీ చేసేవాడు. వాస్తవానికి జయనందన్ దోపిడీ కోసం ఇంట్లోకి చొరబడతాడు. కానీ అడ్డొస్తే మాత్రం నరికేసి బయటపడతాడు. సాక్ష్యాలు లేకుండా చూసుకుంటాడు. మటన్ కొట్టే షార్ప్ కత్తితో ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. 2003లో మాలా పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుచిలోని ఒక గ్రామ శివార్లో ఒక ఇంటిని టార్గెట్ చేశాడు జయనందన్. పగలంతా ఆ ఇంటిపై రెక్కి నిర్వహించాడు. అందులో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇల్లు చాలా రిచ్ గా ఉంది. దీంతో రాత్రి 1 గంటకు ఇంట్లోకి వెళ్లి డోర్ కొట్టాడు. జోస్ అనే వ్యక్తి వచ్చి ఏమాత్రం ఆలోచించకుండా తలుపు తీశాడు. అంతే, ఒకే ఒక వేటుతో వెంటనే చేతిలోని కత్తితో మెడ మీద వేశాడు. ఇంట్లో 17,000 నగదు, వీసీపీని ఎత్తుకెళ్లిపోయాడు. ఆ హత్యను పరిశీలించిన పోలీసులు ఎవరో దారి దోపిడీ గ్యాంగ్ చేసి ఉంటుందని హైవేపై నిఘా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హత్యలు లేకుండా తాళం వేసి ఉన్న ఇళ్లలోనే చొరబడి దాదాపు 10 దొంగతనాలకు పైగా చేశాడు జయనందన్. దీంతో తిరుస్సూరులో పోలీసులు దొంగలను పట్టుకోవడంలో విఫలమయ్యారని మీడియా ఏకిపారేసింది. ప్రభుత్వంపై కూడా విమర్శలు వచ్చాయి. మళ్లీ 2004లో అదే మలా పోలీస్ స్టేషన్ పరిధిలోని నబీసా అనే మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు జయనందన్. కిచెన్ లో ఏదో సౌండ్ వస్తుందని ఆమె లైట్ వేసి చూడగా అప్పటికే అక్కడ కత్తితో రెడీగా ఉన్నాడు. వెంటనే ఆమెను చంపేశాడు. ఆ తర్వాత ఆమె 2 కూతుళ్లను వరుసగా చంపి 11 తులాల బంగారం, కొంత డబ్బును, వారి మెడపై ఉన్న గొలుసులను తెంచుకున్నాడు. విషాదకరమైన విషయం ఏమిటంటే బెడ్రూమ్ లో పడుకున్న 2 చిన్నారులను కూడా దారుణంగా మెడపై నరికి చంపాడు జయనందన్. దీంతో కేరళ ఈ ఘటన చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. డీజీపీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేసి 6 ప్రత్యేక బృందాలతో వేట సాగించారు. ఏం లాభం లేకుండా పోయింది. ఇక ఈ గ్యాప్ లో మరో 20 దొంగతనాలు చేసేశాడు. ఆ తర్వాత మళ్లీ 2005లో కేరళ బేవరేజెస్ కంపెనీ సెక్యూరిటీ గార్డును చంపాడు. దీంతో పోలీసులకు జయనందన్ సవాలుగా మారాడు. వరుసగా దొంగతనాలు ఆగడం లేదు, కానీ దొంగ దొరకడం లేదు. అయితే 2006 సెప్టెంబర్లో త్రిస్సూరు జిల్లా కొడంగల్లాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవిందాక్ష అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు జయనందన్. వారింట్లో చొరబడి 18 తులాల బంగారం ఎత్తుకుపోతుంటే అరవిందాక్ష, అతని భార్య వమనలు తీవ్రంగా ప్రతిఘటించారు. అయినా అతనిపై దాడి చేశాడు. చేతికి ఉన్న బంగారు గాజుల కోసం ఆమెను తీవ్రంగా కొట్టాడు. అయినా సరే ఆమె ఏమాత్రం ఇవ్వలేదు. అయితే ఆ గాజులు చేతికి టైట్ గా ఉన్నాయి. వాటి కోసం ఆమె చేయి కూడా నరికేశాడు. ఇక వారికి తోడుగా అతని కూతురు జయనందన్ మీద పడి అడ్డుకునే ప్రయత్నం చేసింది. ముగ్గురు మరోసారి గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయడంతో తప్పించుకుని పారిపోయాడు. ఆ వెంటనే అరవిందాక్ష కూతురు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయడంతో 100 మంది పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. మొత్తం అష్టదిగ్బంధనం చేసేశారు. ఎక్కడికక్కడ రోడ్డుపై ట్రాఫిక్ నిలిపివేశారు పోలీసులు. ఒక్క వాహనాన్ని కూడా రోడ్డు మీద తిరగనివ్వలేదు. దీంతో హైవే పక్కన ఒక వాహనంలో పారిపోయేందుకు తిరుగుతున్న జయనందన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత చితక్ కొట్టడంతో 7 హత్యలు మాత్రమే చేశానని, 36 దొంగతనాలు చేసినట్లుగా ఒప్పుకున్నాడు. దీంతో అతనికి త్రిస్సూరు కోర్టు జయనందన్కు మరణశిక్ష విధించింది. జయనందన్ హత్యలు చేసే విధానం చూసి రెప్పర్ జయనందన్ అని పిలవడం అందరూ మొదలుపెట్టారు. అయితే పోలీసులు ప్రజల సంతోషం ఎంతో కాలం నిలవలేదు. జయనందన్ ప్రాణం కోసం, డబ్బు నగల కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఇక జయనందన్ ను కోర్టుకు తీసుకెళ్లాలంటే పోలీసులకు ముచ్చెమటలు పడతాయి. ఎందుకంటే చాలా కూల్ గా ఉంటాడు. కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. దీంతో కాళ్లకి చేతులకి గొలుసులు వేసి 4 కానిస్టేబుల్ 4 వైపులా పట్టుకుంటారు. ఇక వాహనంలో అతను కూర్చున్న సీట్లో 3 పక్కన కూర్చొని తొక్కిపెట్టి ఉంచుతారు.
2006 నుంచి 2013 వరకు పూజపూర్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు జయనందన్. ఆ జైలు ప్రకృతి మధ్యలో ఉన్నట్లు విశాలంగా ఉంటుంది. మంచి వాతావరణంలో ఖైదీలు ఉండడానికి ఏర్పాట్లు ఉన్నాయి. దాదాపు 10 అడుగుల ఎత్తైన గోడలు. కానీ ఒక స్పాట్ లో అంటే గేటు దగ్గర ప్రాంతంలో హైట్ కొంచెం తక్కువగా ఉంటుంది. దీన్ని తెలివిగా ఉపయోగించుకున్నాడు జయనందన్. తన సెల్మేట్ ఓపప్రకాష్ అనే ఖైదీతో కలిసి పారిపోయేందుకు స్కెచ్ వేశాడు. వాస్తవానికి 7 నెలల్లో ఓపప్రకాష్ అనే గజదొంగ విడుదల కావాలి. ఆ విషయాన్ని పట్టించుకోకుండా జయనందన్తో కలిసి తొందరగా పారిపోవాలని ప్లాన్ వేశాడు. 2013లో జైలు గోడలపై బార్బడ్ వైర్ను ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఆ రోజు సీసీటీవీ కెమెరాల వైర్లను కూడా కట్ చేశారు. తమ సెల్కు ఉన్న ఇనుప కడ్డీలను షార్ప్గా ఉండే హెగ్జా బ్లేడ్తో కట్ చేశారు. ఆ తర్వాత తమ లుంగీలను ముడివేసి బార్బడ్ వైర్కు తగిలేలా విసిరేసి గోడ దూకేశారు. తెల్లవారుజామున 5 గంటలకు వచ్చిన సెక్యూరిటీ గార్డులు గోడకు వేలాడుతున్న లుంగీలను చూసి సైరన్ మోగించారు. దీంతో లైట్స్ వేసిన అధికారులు జయనందన్ ఓపప్రకాష్లు పారిపోయినట్లుగా గుర్తించారు. జయనందన్ పారిపోయాడు అని తెలియగానే పోలీసుల తల తీసేసినట్టయింది. ఉన్నతాధికారులు 5 సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేశారు. ఆ వెంటనే జయనందన్ ఓపప్రకాష్ కోసం వేట మొదలుపెట్టారు. 2013లో జూలైలో పారిపోయిన జయనందన్ ఆచూకీ ఏమాత్రం దొరకలేదు. ప్రత్యేక బృందాలు వెంటాడుతూనే ఉన్నాయి. అయినా సరే జయనందన్ తట్టుకోలేక అయితే జయనందన్ ఓ చిన్న మిస్టేక్ చేశాడు. ఒక ఎస్టీడీ బూత్ నుంచి తన భార్యకు ఫోన్ చేశాడు. ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు చేరింది. వెంటనే అలర్ట్ అయ్యారు. కొంత అడవిలా ఉండే ఒక గ్రామంలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. సైకిల్ ని దొంగిలించి రిపేరు చేయించుకుంటూ ఉండగా ఇంటెలిజెన్స్ పోలీస్ కానిస్టేబుల్ ఒకతను జయనందన్ ను గుర్తుపట్టాడు. అయితే ఒక్కడే ఉన్నాడు. నేనొక్కడిని హ్యాండిల్ చేయలేనని భావించి అతన్ని అనుసరించాడు. ఒక హోటల్ గదిలో ఉంటున్నాడని పసిగట్టాడు. దీంతో అప్పటికే హోటల్ ప్రాంతంలోకి 100 మంది పోలీసులు మఫ్తీలో వచ్చేశారు. రాత్రి 10 గంటలకి గదికి తాళం వేసుకుని పడుకొని ఉండగా లాడ్జ్ గదిలో మరో కీతో లోనికి చొరబడ్డారు పోలీసులు. ఆ వెంటనే 5 పోలీసులు పడుకున్న జయనందన్ ను అరెస్టు చేసి మళ్లీ జైల్లో వేశారు. ఈసారి చీకటి కొట్టులో పడేశారు. అంటే బయటకు వచ్చే ఛాన్సే లేదనమాట. బాత్రూమ్ సహా అన్ని ఆ డార్క్ సెల్ లోనే ఉంటాయి. ఫుడ్ ను సమయానికి లోపలికి విసిరేస్తారంతే. ఇక ఈ మధ్యనే 2 కేసుల్లో ఉరిశిక్షను కొట్టేసిన హైకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. మరో 6 హత్యలు 18 దొంగతనాల్లో విచారణ జరుగుతోంది. అయితే జయచంద్రన్ మాత్రం జీవితాంతం జైల్లోనే గడపాల్సిందేనంటున్నారు పోలీసులు అధికారులు. అతను చేసిన నేరాలకు ఉరిశిక్షే సరైనదని, కానీ చట్టాల్లో ఉన్న కొన్ని లొసుగుల కారణంగా బయటపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 3 ఏళ్లు 1,00,000 మంది ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు రెప్పర్ జయనందన్. పోలీసులను సైతం అవమానాలకు గురయ్యేలా వ్యవహరించాడు. ఇక జైలు నుంచి తప్పించుకోవడంతో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇక ప్రస్తుతం పూజపూర్ సెంట్రల్ జైల్లోని చీకటి గదిలోనే మగ్గుతూ ఉన్నాడు జయనందన్. ఇప్పుడు చెప్పండి, ఈ సైకో రెప్పర్ జయనందన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.